గంజాయి శంకర్ చిత్ర యూనిట్ కు టీఎస్ న్యాప్ పోలీసులు నోటీసులు పంపారు. సినిమా టైటిల్ విద్యార్థులు యువతపై తప్పుడు ప్రభావం చూపుతుందని, అందువల్ల గంజాయి అనే పదాన్ని తొలగించాలంటూ టీఎస్ న్యాప్ పోలీసులు నోటీసులో సూచించారు. సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతర సన్నివేశాలుంటే ఎన్డీపీఎస్ 1955 చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతో పాటు ప్రోత్సహించే విధంగా సన్నివేశాలున్నాయని నోటీసులో పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని సాధారణంగా చూపించే విధంగా సినిమాలో సన్నివేశాలున్నాయని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గంజాయి సన్నివేశాలు, డైలాగులు లేకుండా చూడాలని టీఎస్ న్యాప్ పోలీసులు నోటీసులో స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, చెప్పండి, గంజాయి శంకర్ మూవీకి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకున్న భాగంలోనే ఈ సినిమాకి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గంజాయికి సంబంధించి ఆ పేరులోనే గంజాయి శంకర్ అనే పదాన్ని వాడడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పేరుని తొలగించాలని చెప్పేసి కూడా సినిమా యూనిట్ కి నోటీసులో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే గంజాయి పైన యూత్ ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు కాబట్టి ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి పేరున్న సినిమాలను తీసుకురాకపోవడమే మంచిది అని చెప్పేసి కూడా వాళ్ళు నోటీసులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ కి కూడా గతంలోనే చెప్పినప్పటికీ ఈ సినిమా పేరు టైటిల్ వివాదంలో గంజాయి అనే ముందు యాడ్ చేయడం పట్ల టీఎస్ న్యాప్ సంబంధించిన డైరెక్టర్ సందీప్ చాండీల ఈ నోటీస్ జారీ చేయడం జరిగింది. దీన్ని పునరాలోచించి ఈ పదాన్ని తొలగించాలి. అదేవిధంగా సినిమాలో గంజాయికి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా తొలగించాలని చెప్పేసి చిత్ర యూనిట్ కి నోటీస్ లో పేర్కొనడం జరిగింది. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.